సర్ర అంశం దేశవ్యాప్తంగా ఒక చర్చకి అయితే వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్ అయిన సందర్భం అయితే కనిపిస్తోంది. అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈ సర్ను వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఆహ్, బిఎల్ఓల్ని అడ్డుకోవడం, ఈ సర్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేయకపోవడం, ఇటువంటి అంశాల మీద ఎప్పుడైతే కోర్టుకెళ్లారో సుప్రీంకోర్టు కూడా దాని మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలైతే స్వాగతిస్తున్నాయి. నిన్న పార్లమెంటు సభల్లో, లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సరకును మేము స్వాగతిస్తున్నాము అంటూ చెప్పడం. అంటే ఏదేమైనా ఆగదు, జరిగిపోతది. కానీ కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడం, దీని మీద సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఇది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బేస్ చేసుకునే మొన్న బీహార్‌లో కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుందా? ఇంకా ఏ ఏ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుంది? అయితే సర్‌ని కొనసాగిస్తారా? సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వేరే ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అప్పట్లో బీహార్‌లో ఎంత వ్యతిరేకత వచ్చినా అక్కడ కొనసాగించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికీ రగిలిపోతున్నారు అక్కడ. కాకపోతే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మధ్యలో అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుందనో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనో, ఈ నేపథ్యంలో ఫైనల్‌గా అయితే సుప్రీం వరకు వెళ్ళింది. అంటే ఒక క్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే సుప్రీం జోక్యం చేసుకోవడం, ఇప్పుడు దాని మీద కొన్ని ఆదేశాలు జారీ చేయడం కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా చూడాలి దీన్ని? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడాన్ని? ఇందులో ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేదు. ఎన్నికల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కాదు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర బాడీ, రాజ్యాంగబద్ధమైనది. మనం రాహుల్ గాంధీ ట్రాప్ లో పడితే కష్టం. రాహుల్ గాంధీ కేంద్రం చేపిస్తోందని చెప్తాడు, అది ఆయన తెలివి తక్కువతనం. వాస్తవంగా ఆయన గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. ఆయన ఓట్ చోరీ అనే పాయింట్ తీసుకొచ్చి చూపించింది ఏంటి, ఇదిగో ఈ మనిషికి 4 చోట్ల ఉంటుంది, ఈ మనిషికి 20 చోట్ల ఉంటుంది, ఇట్లాంటి. సరే, ఆయన చెప్పినవన్నీ రాంగ్ అని ఎన్నికల సంఘం అధికారిక లెక్కలతో సహా ప్రూవ్ చేసింది. అయినా సరే ఆయన నమ్మేటటువంటి వాళ్ళు లేదా మోడీ ద్వేషులు వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకంటే అసలు భారతదేశం అంతా చండాలపు దేశము, చైనా గొప్ప దేశము, రష్యా అద్భుతమైన దేశము అని నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నటువంటి దేశం మనది. అట్లాగే ఇరాన్ గొప్ప దేశము, లేకపోతే పాకిస్తాన్ గొప్ప దేశం అని నమ్మేటటువంటి మత పిచ్చగాళ్ళు ఉన్న దేశం మనది. వీళ్ళు నరనరాన విషాన్ని నింపుకున్నటువంటి మన ఇక్కడ తింటూ, ఇక్కడే అన్నంలో తింటూ కూడా అశుద్ధం కంపు చూసుకునేటటువంటి. కాబట్టి అలాంటి దరిద్రులు ఉన్నటువంటి దేశంలో ప్రతిదీ నెగిటివ్గా చూడటం అనేటటువంటిది ఒక అలవాటు వాళ్ళకి. పాయింట్ ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పాలంటానంటే, తను ఏమన్నాడు, ఇట్లాగా ఓట్లు కొత్త కొత్త ఓట్లు ఉన్నాయి, అడిషనల్ ఓట్లు ఉన్నాయి అని చెప్పాడు. తను ఏ ఊళ్ళు చెప్పాడు, ఏ నియోజకవర్గాలు చెప్పాడు, అక్కడ కాంగ్రెసే గెలిచింది. అంటే ఏంటి, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ఎట్ట గెలుస్తుంది అంటే పాపం రాహుల్ గాంధీకి తెలియదు. ఎందుకంటే అది అమూల్ బేబీ, గ్రౌండ్ ఫీల్డ్ తెలియదు. చాలా మంది వాళ్ళ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే సరిహద్దు జిల్లాల్లో ఖచ్చితంగా విజయాలు వాళ్ళే ఉంటాయి, టీడీపీ వాళ్ళే తక్కువ ఉంటాయి. సరిహద్దు జిల్లాలు లైక్ చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళంలో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు క్యాప్చర్ చేశారు. అది ఇటుపక్క అనంతపురం, శ్రీకాకుళం ఇట్లాంటి ఏరియాలన్నింటిలో కూడా. ఎందుకని సాధ్యమయ్యేది, కర్ణాటక, తమిళనాడు ఈ సరిహద్దుల్లో అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లోకల్గా పార్టీ యాంబ్లం ఒక ఆస్పెక్టు. రెండోది ఏం చేస్తారు, ఒక 50,000 60,000 తమిళనాడులోనూ ఉంటారు వాళ్ళు, అక్కడ పౌరులు, ఇక్కడ ఓట్లు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఏదో పేరుతో ఓట్లు వేయిస్తారు. ఇదివరకు ఏంటంటే ఎన్నికల సంఘం ఇప్పటికి కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై పెట్టేస్తే మనకు ఓటు వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇందులో ప్రత్యేకించి వచ్చి వెరిఫై చేసేది లేదు, చచ్చేది లేదు, ఓటు వచ్చేస్తుంది ఆ టైంని బట్టి, అంతే సింపుల్. తీసుకున్న తర్వాత మనం వేసేస్తాం, వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేపిస్తారు. ఇదివరకు ఏంటంటే రాయిపించాలి ఓటు, అప్పట్లో పార్టీలే రాయిపించి, ఎవరు రాసేది, మన ఎంఆర్ఓ కార్యాలయం, మన రెవెన్యూ వాళ్ళు, మన మున్సిపాలిటీ వాళ్ళు. ఇదిగో మనోడు సో పేరు రాసుకోయా, తండ్రి పేరు ఇది, భర్త పేరు ఇది అంటే, కాదు వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు కదండి అని చెప్పేది ఎవడు, ఇక్కడ లేదు. అట్లాగా ఓట్లు సృష్టించేశారు వాళ్ళకి. పక్క రాష్ట్రాలు అటు ఒరిస్సాలో ఓట్లు ఉంటాయి, ఇటు ఓట్లు ఉంటాయి, తమిళనాడులో ఓట్లు ఉంటాయి, ఇటు ఓటు ఉంటాయి, కర్ణాటకలో ఓట్లు ఉంటాయి, ఇటు ఓట్లు ఉంటాయి, 2 ఓటర్ ఐడీలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాదు మన దగ్గర లేవు, మన వాళ్ళు ఎంతమందికి హైదరాబాద్లో ఓట్లు, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ప్రతిసారి ఏదో పెద్ద గొడవ కాదు, 20-30 లక్షల మంది ఖచ్చితంగా. ఒకప్పుడు 50 లక్షలు దాకా ఉండేవాడు. అప్పుడు కేసీఆర్ గోల్ తర్వాత తగ్గిపోయారు. ఇప్పుడు 20-30 లక్షల ఓట్లు స్టిల్ ఉన్నాయిగా. అట్లాగే అమెరికా, యూరప్ దేశాల్లో ఉండి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నోళ్ళు ఉన్నారుగా.
ఎన్ఆర్ఐ అక్కడ గ్రీన్ కార్డు కూడా తీసుకున్నోడికి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ఓటు. అవును. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ఇక్కడ వాడుకుంటున్నాం మనం. ఒకటి విజయంలో ఇది కూడా పాత్ర, ఇదే పాత్ర కాదు, కానీ గెలుపులో ఇది ప్రధాన పాత్ర. ఒక 30-40 వేల ఓట్లు ఇట్లా మేనేజ్ చేసుకోగలిగినోడు కొట్టేస్తాడు కదా. అదే కదా ఇది జరుగుతున్న సుదీర్ఘకాలం పాటు. ఇది అత్యధికంగా కాంగ్రెస్ ఓళ్లే గెలుపొందారు. కాంగ్రెస్ నుండి వచ్చిన పార్టీలే గెలుపొంది. మమతా బెనర్జీ ఎవరు? కాంగ్రెస్ నుంచి కదా. ఎన్సిపి ఎవరు? కాంగ్రెస్ నుంచి కదా. డిఎంకే కాంగ్రెస్ లో వాళ్ళే బోల్డ్ అంతమంది ఉంటారు అందులో. తృణమూల్ కాంగ్రెస్ అదే మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చి వీళ్ళే ఎక్కువగా అట్లాంటి ఓట్ల మేనేజ్మెంట్ తెలుసు. పోల్ మేనేజ్మెంట్ అని పిలుచుకుంటారు వీళ్ళు దాన్ని. ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చేయడం, ఓటేయడం, వెళ్ళిపోవడం. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ రోజున ఇప్పుడు ఎక్కడ ఎందుకు చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఏమైనా తిరుపతిది బారులు తీరలేరా? చివరికి వాళ్ళకి ఓటర్ ఐడీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ లారీల్లో బస్సుల్లో తీసుకొచ్చారు. అక్కడ రోడ్ల పక్కన దగ్గర ఉంటారు. అందరికి ఫుడ్ పులిహార భోజనం పెడతారు. ఆ టైంకి వస్తారు, ఓట్లు ఎత్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంత మీ పెద్ద సాక్ష్యం అక్కర్లా. తిరుపతి ఎందుకని ప్రత్యేకించి రాయించారని చెప్పను నేను. ఈ తమిళనాడు ఆ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లు, షాపులు, రోడ్డు పక్కన సామాన్లు పెట్టుకుని అమ్ముకుంటారు. అక్కడ పనులు చేస్తారు. అట్లాంటి వాళ్ళందరికీ ఓట్లు రాయిస్తారు. రాయించేసి వాళ్ళు తర్వాత ఇక్కడ పని దొరక్క లేకపోతే పని నచ్చక వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోతే వాళ్ళందరి నెంబర్ పట్టుకుని ఆ టైంకి పిలిపించి తెప్పించుకున్నారు. అయ్యే జరిగింది. ఇవి సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే 100 ఏళ్ల పార్టీ కాబట్టి దాన్ని పాపం వాళ్ళ ఆయనే మట్టి కొట్టాడు. ఈ లెక్కలు చెప్పి ఆయనే మట్టి కొట్టాడు. అది బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారని ఎవడో చెప్పినట్టున్నాడు. సోరోస్ బ్యాచ్ ఇచ్చోడు. ఈ కాంగ్రెస్ వాళ్ళే సంపాదించేదట. కర్ణాటకలో ఆయన పేరు చెప్పాడు ఒక ఎంపీ, అక్కడ గెలిచింది వీళ్ళే. అట్లాగే ఇంకో ఊరు పేరు ఏదో చెప్పాడు, అక్కడ వీళ్ళే గెలిచారు. అంటే ఏంటి, అట్టాగా మేనేజ్ చేసే చివరికి కర్ణాటక మంత్రి అన్నాడు కదా, ఆయన పక్కన పెట్టారు ఏడిపిచ్చి. మంత్రి చెప్పాడు కదా, అరే బాబా ఓట్లు మనం ఎవరైనా ఆయన ఎక్కువ సంపాదించుకునేది అనేసి ఓపెన్ అయిపోయాడు. అంటే రాహుల్ గాంధీ గారికి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియదేమో. గ్రౌండ్ కార్యకర్త కాదు కదా, అది అమూల్ వారసత్వంగా వచ్చింది పోస్టు. ఇందిరాగాంధీ అప్పటి నుంచి అట్లా జరిగిపోయింది. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు లేదు కానీ ఇందిరాగాంధీ అప్పటి నుంచి అట్లా జరగడం బిగిన్ అయిపోయింది, సాగిపోతా వచ్చింది. కోటీశ్వర్లు ఉంటారు కాంగ్రెస్ లో అందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్లో అప్పులు ఇప్పించేసేసి వీళ్ళకి కాంట్రాక్ట్లు అవన్నీ ఇప్పిస్తుంది. వీళ్ళు వెల్ సెటిల్డ్ అవుతారు కాబట్టి టంట వాళ్ళని మేనేజ్ చేయడం, డబ్బులు పడేసి తీసుకురావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు వాటికి రాహుల్ గాంధీ రైట్ చేశాక బీజేపీకి అర్థమైంది. అది రాహుల్ గాంధీ రైట్ చేశాక ఎన్నికల సంఘానికి అర్థమైంది. రాహుల్ గాంధీ రైట్ చేశాకనే ఈ సిస్టమ్ పెట్టారు సార్. అది గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గర్వంగా చెప్పుకోవాలి, సార్ నా వల్లనే వచ్చిందని, నేను విజయం సాధించానని చెప్పుకోవాలి. కాకపోతే జనరల్ ఎలక్షన్లో అదే మైనస్ ఆయనకి. ఎందుకని, ఇప్పుడు వీళ్ళు అనే పదాలకి అర్థం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డోర్ నెంబర్. నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పక్కనంతా బోల్డ్ అంత గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉంది. ఓ 100-200 పాకలు వేసుకు బతుకుతున్నారు, షెడ్డా పాక వేసుకుని. వాళ్ళకి పంపు ఉంటుంది, రోడ్డు ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఎందుకని, ఆక్రమించుకున్న వాళ్ళకి కార్పొరేషన్లలో కమ్యూనిస్టులు అడావిడి చేయడం వల్ల, లోకల్ పార్టీ సపోర్ట్ వల్ల ఇచ్చేస్తారు. కృష్ణానది వెనకాల ఉన్నారండి, వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సదుపాయాలు? ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినాయిగా. వాళ్ళకి వాళ్ళు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు కట్టుకుంటారు, లేదు కదా. మరి వాళ్ళందరికీ ఓటుకి ఇచ్చారు కదా. ఎక్కడ ఉంటుంది డోర్ నెంబర్? ఎట్లా ఇస్తారు వాళ్ళు? డోర్ నెంబర్ ఇస్తే అది అధికారిక రిజిస్ట్రేషన్ అయినట్టు కౌంట్. కాబట్టి డోర్ నెంబర్ ఎవరు? వాళ్ళకి సమీప డోర్ నెంబర్ రాస్తారు. నా పక్కన 100 పాకలు ఉన్నాయంటే నా ఇంటి డోర్ నెంబర్ సమీప డోర్ నెంబర్ అంటారు అన్నమాట. అక్కడ అది రాస్తారు. ఆ డోర్ నెంబర్ కింద అది కంటిన్యూ అయిపోతుంది ఓట్లకి అంతే కావాల్సింది సమీప డోర్ నెంబర్. అవే 0 డోర్ నెంబర్ అనేది అట్టా ఇచ్చారు. వాటికి ఈయన 0 డోర్ నెంబర్ ఎట్లా వస్తాయి? ఒక ఇంటికి 80 మంది అంటే ఒక ఇంటికి కాదు, ఒక ఇంటి డోర్ నెంబర్తో 80 మంది ఉంటారు పక్కన వాళ్ళు. ఇది మనకు తెలియాలి గ్రౌండ్ లెవెల్ అవగా. రెండవది వచ్చేటప్పటికి ఒకే మనిషి 4 చోట్ల. నేను చాలాసార్లు చెప్పి, మన ఇప్పుడు ఉన్నటువంటి మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు.
బెంగళూరులో కూడా పోయినారు. ఉమ్, ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. ఉమ్, లేదా పల్లెటూరులో ఉన్నోళ్ళు పట్టణంలో ఉంటున్నారు, ఓటు ఉంటుంది. లేదా నేనే ఉన్నాను విజయవాడలో కొమ్మరిపాలెం సెంటర్లో ఉన్నాం మేము మొదట, ఆ తర్వాతన కొత్తపేటలో ఉన్నాం కొన్ని రోజుల పాటు, ఆ తర్వాత మొగలరాజపురంలో ఉన్నాం కొన్ని రోజుల పాటు. ఎందుకు నాకు సొంత ఇల్లు లేదు కాబట్టి అద్దె ఇల్లు తిరుగుతూ వచ్చాను అదే అప్పట్లో. అదే అట్లాగే మొగలరాజపురం తర్వాత గాంధీనగర్లో ఉన్నాం, మధురానగర్లో ఉన్నాం, సింగినగర్లో ఉన్నాం, ఇన్ని ఏరియాలో ఉన్నాం. నేను వెళ్ళిన కొత్త చోటకి మరి మళ్ళీ ఓటు అడుగుతాను కదా, పాత ఓటుని తీయమని చెప్పడం నాకు కుదరదు. నేను చెప్తా వాళ్ళకి నేను మారానండి, నాకు కొత్త ఓటు ఇచ్చినప్పుడు పాత ఓటు తీసేసి ఆటోమేటిక్ సిస్టమ్ లేదు అందులో. కాబట్టి ఈ ఓటు ఎక్కడ ఉంటుంది, ఆ ఓటు అక్కడ ఉంటుంది. అక్కడ నేను లేకపోతే నా ఇల్లు ఖాళీ చేశానని ఆ ఇంటోళ్ళు చెప్తే ఈ పోల్ మేనేజ్మెంట్ చేసే బూత్ కమిటీ వాళ్ళు ఈ ఓటు అక్కడ ఇంకొకటితో వేయించేస్తారు నా బొమ్మ చూపెట్టేసి. అదే పోల్ మేనేజ్మెంట్ మమతా బెనర్జీలు, స్టాలిన్లు వీళ్ళందరూ చేసేది. ఈయన అది రైట్ చేశాడు, మంచిది. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలి, కరెక్ట్. అదే సందర్భంలో చచ్చిపోయిన వాళ్ళు ఓటు తీసేయమని ఎవరు చెప్తారు? శవం వచ్చి చెప్పదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అయ్యా అని వింత పత్రాలు ఇచ్చి ఎవడు చెప్పడం. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే అది ఖచ్చితంగా సిస్టమ్ చెయ్యాలి. చేస్తున్నారా? అట్లా లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కనీసం ఒక 3 నుంచి 5 కోట్లు ఇట్లుంటాయి ఓట్లు. 100 కోట్ల ఓట్లలో దేశవ్యాప్తం కనీసం ఒక 5 కోట్ల ఓట్లు ఇట్లుంటాయి, కనీసం 5 కోట్ల ఓట్లు. అంటే ఇవి ఓట్లు చేల్చడానికి మాత్రం ఉపయోగపడతాయి సార్, లేదంటే గెలిపోవటం డిసైడ్ చేస్తారు? గెలిపోవటంని డిసైడ్ చేస్తే ఇప్పుడు 5,000 10,000 ఓట్ల తేడాతో గెలిచే చోట ఈ మేనేజ్ చేసుకోగలిగితే చాలుగా, అదే అవును, ఈజీగా అయిపోతుందిగా. ఇప్పుడు అది కంట్రోల్ అన్నమాట, ఇవి తీసేస్తున్నారు. కానీ చాలా అంటే పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది అంటున్నారు చాలా రాష్ట్రాల్లో. ఈ సరణ వ్యతిరేకిస్తూ అధికారుల మీద దాడులు చేయడం ఇదేమి సంస్కృతి? అంటే బెంగాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే బంగ్లాదేశీ వాళ్ళ వల్ల జరుగుతుంది. బంగ్లాదేశీ వాడు ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చేసాడు, వాడికి ఓటర్ ఐడిలో తండ్రి పేరుని బంగ్లాదేశీ పేరు చెప్తే తెలిసిపోతుంది అనేసి వాళ్ళ మామగారు ఉంటారు కదా, ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, పేద అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, మామగారి పేరునే తన తండ్రి పేరుగా పెట్టేసుకున్నాడు. భార్యకి తండ్రి ఆయనే, భర్తకి తండ్రి ఆయన, ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు అది బయటకు వస్తుంది. ఇదివరకు అది పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు సార్ దగ్గర ఖచ్చితంగా రివ్యూ అనేది అది కదా, అడిగినప్పుడు నేను చెప్పింది రాసుకో నువ్వు అంటున్నారు. అట్లా రాసుకోవడానికి కాదురా నేను అనగానే నా ఓటు తీపిచ్చేస్తావని నేను చంపేస్తాను. ఎవరు వీళ్ళంతా? బంగ్లాదేశీ వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు అక్కడ? అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ కోట్లేసిన వాళ్ళు. కాబట్టి ఆ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు వస్తున్నాడు, ఎరా రేపటి నుంచి నువ్వు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఈ 4 రోజులు ఎన్నికల సంఘం తరపున పనిచేసేది, తర్వాత చంపేస్తాను కొడుక, బెదిరింపు, లేదా నీ ఉద్యోగం పీకేస్తాం, నీ మీద దొంగ కేసులు పెడతామని చెప్తున్నారు. భయపడి ఆత్మహత్యలు చేసుకుంటే 30 మందికో 35 మందికో తలా 2 లక్షలు పరిహారం ఇచ్చింది మమతా బెనర్జీ. ఎవరు భయపెడుతున్నారు అక్కడ? బీజేపీ వాడికి భయపెట్టే సీన్ లేదే అక్కడ, ఎన్నికల సంఘానికి సీన్ లేదే. భయపెట్టేది లోకల్గా ప్రాంతీయ పార్టీ. నువ్వు కరెక్ట్గా రేపటి నుంచి సర్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తే ముందు రోజున 50,000 మందిని మార్చేసింది ఉద్యోగులు. ఈవిడ మనుషులు పెట్టుకుంది, అంటే ఈవిడ చెప్పినట్టు బాకాలు ఉదేవాళ్ళని పెట్టుకుంది అక్కడ. అది కథ నడుపుతుంది ఆవిడ. అది అంటే ఇక నుంచి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైనా సర్ నిర్వహించాలంటే కేంద్ర బలగాలను రంగంలో దింపి అధికారులు రక్షణ కల్పించి అప్పుడు సర్ ప్రక్రియ కంటిన్యూ చేయాలా? ఆ పరిస్థితి వచ్చేసిందా? అంటే ప్రజెంట్ అయితే అవసరం లేదు, వీళ్ళు కొంతమంది కొన్ని చోట్ల అడుగుతారు. అంటే నేను ఎన్నికల కమిషన్ అందంట కదా, అవసరమైతే కేంద్ర బలగాలను మేము రంగంలో దింపుతాం, అధికారులకు రక్షణ కల్పి. అంటే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎన్నికల అధికారులు బెదిరిపోతున్నారు కాబట్టి ఒప్పుకోలేదు కోర్టు, సుప్రీంకోర్టు. దానికి ఎందుకు కారణం అంటే వీళ్ళు చెప్పారు ఇది, అయితే కంప్లైంట్ చూపెట్టమంటే ఒకే ఒక్క కంప్లైంట్ చూపెట్టగలిగారు. కాబట్టి మీరు ఎట్లాగా మేము అంగీకరించలేమని చెప్పింది కేంద్ర బలగాన్ని. అంటే మన రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదేమో సార్? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉండదు. ఈ ఐఎన్డిఐ కూటమి భాగస్వామి పక్షాల దగ్గరే ఈ ప్రాబ్లం ఉంటుంది ఎక్కువగా. తమిళనాడులో కూడా కాస్తంత వ్యతిరేకించే అవకాశం ఎక్కువ ఉంటుందేమో. తమిళనాడులో ఆల్రెడీ వ్యతిరేకించి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కాకపోతే ఏం చేస్తారంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, జాగ్రత్తగా తెలివైన వాళ్ళు అయితే సర్ను ఓకే చేసేసి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ మనుషులతో అధికారులుగా పెట్టుకుని చేవిచ్చేస్తారు.
ఉమ్. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అవును, అవును, అవును. రైట్. చూద్దాం. మొత్తానికి సర్ విషయంలో సుప్రీంకోర్టు అయితే ఒక సూచన అయితే చేసింది. ఎన్నికల కమిషన్‌కి అడిగినట్టుగా సర్ అయితే నిరాటంకంగా అయితే కొనసాగించాలి. అడ్డుకునేందుకు వీల్లేదు. ఏమన్నా అవసరమైతే మాకు కంప్లెయింట్ చేయండి అనేది. వాళ్ళు అడిగారు కూడా అవసరమైతే కేంద్ర బలగాలతో అధికారులకు రక్షణ కల్పిస్తాం. అంటే అధికారులు ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు. తమ పని తాను వాళ్ళు చేసుకోండి అని ఒక భరోసా, ఒక భద్రత కల్పించే ప్రయత్నం ఇటు ఎన్నికల కమిషన్ అలాగే అటు సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లయింది. మరి మున్ముందు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో సర్ ఎలా కొనసాగుతుందనేది చూడాలి.